కలిగిన ఆత్మను దయచేయండి. ప్రతి విధమైన పరధ్యానం అనాలోచిత మీ నామలో ధరించండి. లక్ష్యత కలిగిన హృదయాలను దయచేయండి అయ్యా. నీ సంకల్పాన్ని ఎన్నడూ మా జీవితాల్లో అయ్యా దూరము చేయక ప్రభువా, నీ సంకల్పం నెరవేర్చబడినట్లుగా, నీ ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా, నీ ఉద్దేశం మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా నీ అభిషేకమునైన వాక్యం మీద నిలిపి మాతో మాట్లాడండి. నేనైతే బలహీనుడను, అయోగ్యుడను, అపాత్రుడను. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచి నీ భాగస్వామ్యంతో నిలబెట్టి నోటిపోరగా వాడుకుని మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరు కూడా కూర్చుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న అందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. 23వ అధ్యాయము 23వ వచనం. నేను సమీపము నుండు దేవుడును మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా? చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నేను సమీపముగా ఉండే దేవుడినేనా, నేను దూరముగా ఉండు దేవుడను కానా? ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నేను సమీపముగా ఉండే దేవుడినేనా, దూరముగా ఉండే దేవుణ్ణి కానా? నేను దూరముగా ఉండే దేవుణ్ణేనా, సమీపముగా ఉండే దేవుణ్ణి కానా? ఒక ప్రశ్న ప్రభు వేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు అన్నారు, కొంతమంది జీవితాల్లో దేవుడు సమీపముగా ఉంటాడు, కొంతమంది జీవితాల్లో దేవుడు దూరంగా ఉంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు, నేను సమీపముగా ఉండే దేవుడినేనా, దూరముగా ఉండే దేవుణ్ణి కానా? అవునండి, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పాలుపంపులు పొందిన మనతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నిజముగా దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడా, లేకపోతే దూరంగా ఉన్నాడా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ మాటలను బట్టి నేను సమీపముగా ఉండే దేవుడినేనా, దూరముగా ఉండే దేవుడను కానా అంటున్నాడు. ఇదే అధ్యాయము ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం మొదటి వచనం, రెండవ వచనం చదువు. న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును, దుష్టులు తన మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేలా నువ్వు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నావు. ఏమంటున్నాడండి ఇక్కడ? నీవు వారిని నాటుచున్నావు, నువ్వు నాటుచున్నావు, నువ్వు నాటినప్పుడు వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు, వారు ఎదిగి ఫలమిస్తున్నారు, తమ మార్గములలో వారు వర్ధిల్లుచున్నారు. వీరెవరంటే విశ్వాసఘాతకులు. ఎవరండి? విశ్వాసము లేని వారు ఎలా ఉన్నారంటే విశ్వాసఘాతకులు. ఫలమిస్తున్నారు, ఎదుగుతూ ఉన్నారు, వారు వర్ధిల్లుతూ ఉన్నారంట. విశ్వాసఘాతకులు వర్ధిల్లనేలా ఇక్కడ అంటున్నాడు. విశ్వాసఘాతకులు వర్ధిల్లనేలా, మహావిశ్వాస ఘాతకులు ఏమండి సుఖింపనేలా, దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, విశ్వాసఘాతకులు వారు సుఖింపనేలా నువ్వు వారిని నాటుచున్నావు. నువ్వే వారిని నాటావు, నీవే వారిని వేరు తన్నేటట్లుగా చేసావు, నీవే వారిని ఎదిగి ఫలించేటట్లుగా చేసావు. అయితే ఇలాగా దుష్టులు ఇలాగా ఫలించారు, వృద్ధి పొందారు. దుష్టులు వేరు తన్ని ఫలించారు,
వేరు తన్ని ఫలిస్తే, దేవుడే వారిని నాటితే, దేవుడే వారిని వృద్ధి చేస్తే, దేవుడే వారిని నాటితే వారు ఫలించారు, ఎదిగారు, వృద్ధి అయ్యారు. అయితే ఇక్కడ చూడండి, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు. ఎవరి నోటికి? దుష్టులు, విశ్వాసఘాతుకుల నోటికి నీవు సమీపముగా ఉన్నావు. కానీ వారి ఆంతరేంద్రియములకు నీవు దూరముగా ఉన్నావు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వారి నోటికి మాత్రమే, కొంతమంది నోటికి మాత్రమే దేవుడు సమీపముగా ఉంటాడు. కానీ అంతరంద్రములలో, హృదయ అంతరములో, వారి మనస్సులో, వారి భావోద్రేకాలలో, వారి ఆలోచనలో దేవుడు దూరంగా ఉన్నాడు. అందుకే దుష్ట తలంపులు తలస్తున్నారు, అందుకే దుష్టుని వలె ఆలోచిస్తూ ఉన్నారు, అందుకే వారి ఆలోచనలన్నీ చెడ్డగా ఆలోచిస్తున్నారు. ఫలిస్తున్నారు, ఎదుగుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ఏమండి, వారు ఎదిగి ఫలిస్తున్నారు. కానీ దేవుడు వారి నోటికి మాత్రమే దగ్గరగా. నోరు తెరిస్తే దేవుడు 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 అంటారు. ఏమంటారు? నోరు తెరిస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, దేవుడు మమ్మల్ని వర్ధల చేశాడండి, దేవుడు మమ్మలను ఎదిగి ఫలించేటట్లుగా చేశాడండి, ఆ దేవుడేనండి మమ్మలను వృద్ధి చేసింది ఆయనేనండి అని చెప్పి నోటికి సమీపంగా ఉన్నాడు దేవుడు. నోటి వెంట మాటలు వస్తున్నాయి, పైన మాటలు నోటి వెంట వల్లిస్తున్నారు, దేవుని మాటలు వల్లిస్తున్నారు. కానీ వీరి అంతరంద్రియములలో దేవుడు దూరంగా ఉన్నాడంట. అందుకని వీరు ఎవరిని గూర్చినా చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తారు, ఎవరిని గూర్చినా, ఎంత మంచిగా ఉన్న వారిని గూర్చినా చెడ్డ తలంపులే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, అన్నాడు, వారి నోటికి నీవు సమీపంగానే ఉన్నావు, కానీ వారి అంతరంద్రములకు నువ్వు దూరంగా ఉన్నావు. అందుకని వారు ఆ చెడ్డ ఆలోచనలు, అందుకని ఏమండి చెడ్డ తలంపులు వారు ఆలోచిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? చెడ్డగా ఆలోచిస్తున్నారు, చెడ్డగా తలస్తున్నారండి. వీరు ఈ యొక్క ఇక్కడ అంటున్నాడు, ఎవరికి ప్రభు దూరంగా ఉన్నాడు? ఏమండి? దుష్టులకు, విశ్వాసఘాతుకులకు. విశ్వాసఘాతుకులు ఎవరు? విశ్వాసఘాతుకులు అంటే ఎవరండి? మన ద్వారా మేలు పొంది ఎవరైతే ఒక వ్యక్తి ద్వారా మేలు పొంది ఆ వ్యక్తిని మర్చిపోతాడో వారు విశ్వాసఘాతకులు. మేలు పొందారు, మేలును మర్చిపోయి ఆ మేలుకు ప్రతిగా ఎవరైతే కీడు చేస్తారో వారు ఎలాంటి వారంటే విశ్వాసఘాతకులు. ఈ విశ్వాసఘాతకులు దుష్టులకు దేవుడు ఎలా ఉంటాడంటే వారి నోటికి దేవుడు దగ్గరగా ఉంటాడు, కానీ వారి ఆంతరేంద్రియాలకు, వారి మనస్సుకు, వారి భావోద్రేకాలకు, వారి ఆలోచనలకు దేవుడు చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే వీరు ఆలోచించే ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలు, వీరు తలంచే తలంపులన్నీ చెడ్డ తలంపులే తలస్తారు. దేవుడు నోటికి మాత్రం దగ్గరగా ఉన్నాడు తప్ప వీరి ఆలోచనలకు, వీరి యొక్క భావోద్రేకాలు, వీరి తలంపులకు దేవుడు చాలా దూరంగా ఉన్నాడు. దుష్టులకు, విశ్వాసఘాతుకులకు దేవుడు దూరంగా ఉంటాడు. ఎవరికి దూరంగా ఉంటాడండి? దుష్టులకు, విశ్వాసఘాతుకులకు దేవుడు దూరంగా. అనుకోవచ్చు, మేము ఫలిస్తున్నామండి, బంగ్లా మీద బంగ్లా కట్టాం, కారు మీద కారు కొన్నాం, లేకపోతే ఏమండి బ్యాంక్ బ్యాలెన్స్లు చాలా ఉన్నాయి, దేనికి తక్కువ లేదు అని మనం అనుకోవచ్చు. కానీ వర్తిల్లుతారు, కానీ దేవుడు వారికి దూరం అయిపోతాడు, దేవుడు వారికి దూరంగా ఉంటాడు. ఇక్కడదే అంటున్నాడు, వారి నోటికి దేవుడు సమీపంగా ఉన్నాడు, కానీ వారి అంతరంద్రియాలకు వారి దేవుడు, కొంతమందికి దేవుడు దగ్గరగా ఉంటాడు, కొంతమందికి దేవుడు దూరంగా ఉన్నాడు. ఆయన అదే అంటున్నాడు, నేను సమీపముగా ఉండే దేవుడినేనా, దూరంగా ఉండే దేవుడిని కాదా? ఏమన్నాడండి? నేను సమీపంగా ఉండే దేవుడిని మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడిని? అవసరమైతే నీకు దూరం అవుతాడు, అవసరమైతే నీకు సమీపంగా ఉంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు, దుష్టులకు, విశ్వాసఘాతుకులకు దేవుడు ఏం చేస్తాడంటే దూరంగా ఉంటాడు. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం
కీర్తనల గ్రంథము 138వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దూరము నుండి ఎవరికి దూరంగా ఉంటాడు? ఒకటి, దుష్టులకు దూరంగా ఉంటాడు. 2, ఎవరికండి? విశ్వాసఘాతుకులకు దేవుడు దూరంగా ఉంటాడు. 3వ మాట చెప్తున్నాడు ఇక్కడ, గర్విష్ఠులకు. ఎవరికండి? గర్వము. కొంతమంది గర్వాన్ని కంఠహారము వలె ధరిస్తారంట. ఎలాగండి? ఏమాత్రం విధేయత ఉండదో, ఏమాత్రం విధేయత ఉండదో, దేవుని సన్నిధిలో తగ్గించుకునే మనస్తత్వం ఉండదు. ఇక్కడ అంటున్నాడు గర్విష్ఠులను ఆయన దూరము నుండి బాగుగా ఎరుగు. గర్విష్ఠులకు ఆయన సమీపంగా ఉండడు. ఎవరైతే గర్వంగా మాట్లాడతారో, నువ్వేంటయ్యా, నీ చేతనేం చేసుకో, నువ్వేంటయ్యా నాకు చెప్పేది, నువ్వేంటయ్యా అలా మాట్లాడతావు అని చెప్పి ఎవరైతే గర్వాన్ని కంఠహారము వలె ఎవరైతే ధరిస్తారో వారికంట దేవుడు ఎలా ఉంటాడంటే దూరముగా ఉంటాడు. ఎవరికండి? దుష్టులకు దూరంగా ఉంటాడు. ఏమండి? విశ్వాసఘాతుకులకు దేవుడు దూరంగా ఉంటాడు. 3, ఇక్కడ అంటున్నాడు, గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు. నేను సమీపముగా ఉండే దేవుణ్ణినా, దూరంగా ఉండే దేవుణ్ణి కదా? నీ గర్వం నీలోకి వచ్చిందనుకో, దేవుడు దూరం అయిపోతాడేమో. విశ్వాసఘాతుకుడుగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు దూరం అయిపోతాడేమో. దేవుడు దూరమైన వాళ్ళు లేరండి బైబిల్ గ్రంథంలో. దేవుడు దూరమైన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? దేవుని సన్నిధిలో గర్వం వచ్చి దేవుడు దూరం అయిపోయిన లేరా? సౌలు జీవితంలో సౌలుకు గర్వం వలన ఏమండి దేవుడు దూరం అయిపోలా? ఆత్మతో నింపబడిన వాడే, ప్రవక్తల్లో ఉన్నవాడే, ఏమండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినవాడే దేవుడు దూరం అయిపోయాడు. ప్రార్థన చేస్తే ప్రార్థన ఇంట్లా, మొరపెడితే దేవుడు మొర ఇంట్లా. దేవుడు దూరం అయిపోయాడు. దేవుడు తోసేశాడు సౌల్ని. కారణం ఏంటంటే గర్వం, అధికార గర్వం. నేను రాజుని, నేనే చేసినా చలామణి అయిపోద్ది, నేను రాజుని, నా వల్ల ఏదైనా అవుద్ది. దావీదు ఎంతటోడు? దావీదు ఏదో గొర్రెలు కాసుకున్నాడు, వాడిదేముంది అని చెప్పి దావీదును బట్టి ఏమండి ఎంతో గర్వంగా ప్రవర్తించాడు. దేవుడు ఏమయ్యాడు? సౌలుకి దూరం అయిపోయాడు. గర్విష్ఠులకు దేవుడు ఏమంటాడంటే దూరంగా ఉంటాడంట. గర్విష్ఠులకు దేవుడు దూరంగా. ఏమాత్రం తగ్గింపు ఉండేది కాదండి. మన జీవితాల్లో ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అంటు పెట్టుకుని ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనతో సహవాసం చేయాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. కానీ మనలో ఇలాంటి దుష్ట లక్షణాలు, ఏమండి గర్వము, దుష్టుల వలె ప్రవర్తించటము, విశ్వాసఘాతకం చూపిన దేవుడు ఎన్ని మేలు చేసినా మాకేం చేశాడండి దేవుడు మేలు, మా జీవితంలో ఏం చేశాడు, మాకేం చేశాడు అని దేవుని మేలు మర్చిపోయే విధానం మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంటే మనకు సమీపముగా ఉండకుండా మనకు దూరం అవుతాడండి. ఇక్కడ అంటున్నాడు ప్రభు, అన్నాడు నేను సమీపముగా ఉండే దేవుడినేనా, దూరంగా ఉండే దేవుడిని కాదా? నీ జీవితంలో నీ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడా, లేకపోతే నీ దేవుడు దూరంగా ఉన్నాడా? దేవుడు నీ జీవితంలో సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? మనం పరిశీలన చేసుకోవాలి. గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు. విశ్వాసఘాతకులకు దేవుడు దూరంగా ఉంటాడు. దుష్టులకు దేవుడు దూరంగా ఉంటాడు. అంతేకాకుండా మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చదువుదాం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరణ. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఎవరికండి? దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? భక్తిహీనులకు. అంటే భక్తిహీనుడంటే ఎవరండి? ఇప్పుడు ఒక వ్యక్తికి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే
ఈ అమ్మాయికి రక్తహీనత వచ్చిందని అంటారు. ఏమంటారు? రక్తహీనత అంటే రక్తం తగ్గిందని అంటారు. అంటే రక్తహీనత అంటే పూర్తిగా ఆమెలో రక్తం లేనట్లు కాదు, ఉండవలసినంత రక్తం ఆమెలో లేదు, రక్తహీనత వచ్చింది. అలా భక్తిహీనత అంటే ఉండవలసినంత భక్తి లేకపోవటమే భక్తిహీనత. ఏంటండి? ఉండవలసినంత భక్తి లేకపోవటం భక్తిహీనత. ఇక్కడ అంటున్నారు ప్రభు, భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. నువ్వు భక్తిహీనుడు అయితే, నువ్వు దేవునిలో ఉండవలసిన భక్తి నీకు లేకపోతే దేవుడు నీకు సమీపముగా ఉండడు సోదరి, దేవుడు నీకు సమీపముగా ఉండడు సహోదరుడా. మనలో భక్తిహీనత ఉండకూడదు, భక్తి కలిగిన వారిగా బ్రతకాలి. దేవుడు కోరుకున్న భక్తి మనలో కలగాలండి. మనలో కలిగినప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. అంతేగాని భక్తిహీనులుగా మనం బ్రతికితే దేవుని యొద్దకు వచ్చి కూడా ఇంకా సరైన భక్తి నేర్చుకోకుండా, దేవుడు కోరుకునే భక్తి, దేవుడు కోరుకునే లక్షణాలు, ఆ భక్తి లక్షణాలు మనలో ఉండకపోతే దేవుడు ఏమవుతాడంటే మనకు దూరస్తుడుగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన నీతో దేవుడు ఉన్నాడా, లేకపోతే దేవుడు దూరమై పోయాడా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఆయన అంటున్నాడు, నేను సమీపముగా ఉండే దేవుణ్ణేనా, దూరంగా ఉండే దేవుని కదా. ఒక్కోసారి నేను కూడా దూరంగా ఉంటా. వీడి పరిస్థితి ఏంటో నేను చూస్తా, దూరంగా ఉండి నేను చూస్తా. వీడి భక్తి విధానం ఏంటో, వీడి లక్షణాల పరిస్థితి ఏంటో నేను దూరంగా ఉండి గమనిస్తా. సౌలును దేవుడు 40 సంవత్సరాలు పరీక్షించాడండి. వీడు మారతాడేమోనని పరీక్షించాడు. ఏ మాత్రం మార్పు రాలేదండి. దూరంగా ఉండి పరిశీలన చేశాడు దేవుడు. దూరంగా ఉండి ఆయన ఆత్మను దూరం చేసి, ఆయన సన్నిధిని దూరం చేసి, ఆయన సేవకుడిని దూరం చేసి చూస్తూ ఉన్నాడు. దూరంగా ఉండి ఏం చేస్తాడు వీడు? నేను దూరంగా ఉంటే ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడండి? శుభ్రంగా రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు, శుభ్రంగా తింటున్నాడు, శుభ్రంగా తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, హ్యాపీగా జీవితం సాగిపోతుంది. ఏం పట్టించుకోవాలా? దేవుడు దూరం అయిపోయినా, దేవుడు సన్నిధి దూరం అయిపోయినా, దేవుని ఆత్మ దూరం అయిపోయినా ఏం పట్టించుకోవాలా? వదిలేశాడు. పోతే పోయిందిలే, దేవుని సన్నిధి పోతే పోయిందిలే, బంగారం ఉందిగా, దేవుని సన్నిధి పోతే పోయిందిలే, రాజ్యం ఉందిగా, రాజరికం ఉందిగా, కిరీటం ఉందిగా అని చెప్పి వదిలేశాడండి దేవుడిని. చివరికి ఏమయ్యాడు? గిల్బోవా పర్వతం మీద ఒకే ఒక దినమున తన కుమారుడు శత్రువుల చేతిలో నశించిపోయాడు. దేవుని సన్నిధి దూరం అయితే మనం బ్రతకటం కష్టమండి. ఒక్క క్షణము దేవుని సన్నిధి దూరం అయిపోతే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దయ్యా, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేద్దా ప్రభువా అని దేవుణ్ణి గోజాడుతున్నాడండి. ఇలాంటి మారు మనసు సౌల్లో రాలా. దేవుని సన్నిధి ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోతున్నా ఏం పట్టించుకోలే. గొర్రెపోతు గాంభీర్యం వలె రాజు టీవీగా నడుస్తున్నాడు సౌలు. కిరీటం పెట్టుకున్నాడు, రాజవస్త్రాలు ధరించుకున్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏం పోలా, దేవుని సన్నిధి పోయిన బాధ లేదు. ఎంతమందికి దేవుడి నాడు దూరంగా ఉన్నాడు, ఎంతమందికి దేవుడు తన సన్నిధిని దూరం చేసి వారిని పరీక్షిస్తూ ఉన్నాడు ఈనాడు. మనం పరిశీలించుకోవాలి. ప్రభు అంటున్నాడు, నేను సమీపంగా ఉండే దేవుడిని, నా దూరంగా ఉండే దేవుడిని. అదిగో సౌలుకు దూరంగా ఉన్నా కొంతకాలం, నీకు దేవుడు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఇక్కడ అంటున్నాడు, దుష్టులకు దేవుడు దూరంగా ఉంటాడు, విశ్వాసఘాతుకులకు దేవుడు దూరంగా ఉంటాడు, గర్విష్ఠులకు దేవుడు దూరం, భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉన్నాడు. ఈ లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనకు దూరంగానే ఉన్నట్లు లెక్క. దేవుడు మనకు దూరంగా ఉన్నట్లు లెక్క. దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? దేవుడు దూరంగా ఉండే వారిని చూసాం. ఈ సమయంలో దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? మనము ఎలా ఉంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు? మనము దుష్టులుగా ఉంటే, భక్తిహీనులుగా ఉంటే, విశ్వాసఘాతకులుగా ఉంటే, గర్విష్ఠులుగా ఉంటే దేవుడు మనకు దూరంగా ఉండడు. మనము ఎలా ఉంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం
కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం చూడండి ఒకసారి 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరండి? దేవుడు ఎవరికి ఆసన్నుడు? ఆసన్నుడు అంటే సమీపస్థుడు, సమీపముగా ఉండేవాడు, దగ్గరగా ఉండేవాడు, చెయ్యి పట్టి నడిచేవాడు. ఎవరికి అంటే విరిగిన హృదయము గలవారికి. ఎవరికండి? అందరికీ కాదు. విరిగిన హృదయం. ఎవరికండి? విరిగిన మనస్సు, విరిగిన మనస్సు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన మనస్సు కలిగిన ఎవరైతే ఉంటారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. విరిగిన మనస్సు అంటే ఏంటి? పాపము విషయమై దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటో అలా ఎవరైతే ఉంటారో వారే విరిగిన మనసు గలవారు. ఎవరండి? పాపము విషయమై దేవుని లక్షణం ఏంటి? పాపాన్ని చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడండి? ఒక వ్యక్తిలో పాపాన్ని చూసాడనుకో, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాన్ని అసహించుకుంటాడు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని అసహించుకోడు. దేవుని గుణలక్షణం ఏంటంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని అసహించుకుంటాడు. పాపము మనకు సమీపంగా వచ్చినప్పుడు దేవుడు దాన్ని అసహించుకుంటాడు. విరిగిన హృదయం అని, విరిగిన మనస్సు అంటే ఏంటో తెలుసా? ఎవరైతే పాపాన్ని అసహించుకుంటారో వారు విరిగిన మనస్సు గలవారు. అది దేవుని యొక్క మనస్సు. పాపాన్ని ప్రేమిస్తూ, దేవుని సన్నిధికి వస్తూనే పాపాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోక ఆచారాలను ప్రేమిస్తూ, వ్యర్థమైన సెల్ ఫోన్ని ప్రేమిస్తూ, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, అసహించుకోవలసిన వాటిని నువ్వు దగ్గరకు రాణిస్తున్నావంటే నీకు విరిగిన మనసు లేదు, అసహ్యమైంది. అది దేవుడు దాన్ని తృణీకరిస్తాడు, దాన్ని ద్వేషిస్తాడు. కానీ నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావుగా, దాన్ని ఇంకా సమీపానికి తెచ్చుకుంటున్నావుగా, దాన్నే చూస్తూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావుగా, అంటే నీకు విరిగిన మనసు లేదు. ఎవరైతే విరిగిన మనస్సు కలిగి ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడండి, వారితో మాట్లాడతాడు, వారికి సమీపముగా దేవుడు ఉంటాడు, వారిని నడిపిస్తాడు. ఎవరైతే విరిగిన మనస్సు లేకుండా ఉంటారో వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా, నువ్వు విరిగిన హృదయం కలిగి ఉండాలి. అంటే పాపము విషయమై, పాపము నీ ఎదుట ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా? దాన్ని ఏం చేయాలంటే ఆ పాపాన్ని నీవు, దేవుడు ఎలాగైతే ద్వేషిస్తాడో, ఆ పాపాన్ని ఏ విధంగా అయితే దేవుడు తృణీకరిస్తాడో అలాగా నీవు కూడా ఆ పాపాన్ని ద్వేషించి ఆ పాపాన్ని తృణీకరించేవాడిగా ఉంటే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపు పాపాన్ని ఏం చేశాడు? పాపం అతని ముందుకు వచ్చింది, పాపము చేయమని అతని ముందు నిలబడింది. అప్పుడు ఏం చేశాడు యోసేపు? దాన్ని విదిలించుకుని దూరంగా పారిపోయాడు. అది దేవుని స్వభావం, అది విరిగిన మనస్సు. దాన్ని తృణీకరించి దాన్ని తోసివేసి పారిపోయాడు. కాబట్టి దేవుడు యోసేపుకు సమీపముగా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టలా. యోసేపు చెరసాల్లో వేయబడి 18 సంవత్సరాలు చెరసాల్లో ఏమండి మగ్గుతూ ఉన్నా దేవుడు అతన్ని విడిచిపెట్టిన దాఖలు లేవు. చెరసాల్లోనే యోసేపు దర్శనాలు చూశాడు. ఎవడి జీవితంలో ఏం జరుగుతుందో దర్శనాన్ని చెప్పాడు. ఎందుకు, ఎలా చెప్పగలిగాడు యోసేపు చెరసాల్లో ఉండి ఎలా పానదాయకునికి, భక్ష్యకారునికి ఎలా వారి కలలను వివరించగలిగాడు? దేవుని ఆత్మ ద్వారా. అంటే దేవుడు యోసేపుకి ఎలా ఉన్నాడు?
చెరసాల్లో ఉన్న దేవుడు విడిచిపెట్టలేదండి. కారణం ఏంటంటే విరిగిన మనసు. అంటే దేవుడు దేన్నైతే మనకు దగ్గరికి రాకుండా చేయాలనుకున్నాడో దానిని యోసేపు త్రోసివేశాడు. పాపాన్ని దూరం చేశాడు. పాపమును విదిలించుకుని వెళ్ళిపోయాడు కనుక యోసేపుకు దేవుడు సమీపంగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎంతకాలం పాపంతో సహవాసం చేస్తావు, ఎంతకాలం అపవిత్రతతో ఎంతకాలం అపవిత్రతతో సహవాసం చేస్తావు? దేవుడు సమీపంగా వద్దా నీకు? దేవుడు నీకు తోడే ఉండొద్దా? దేవుడు నిన్ను నడిపించొద్దా? నీ జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయొద్దా? దేవుడికి దూరం అవుతావా? దేవుడికి దూరమయ్యే బ్రతుకుతావా? దేవునికి దూరంగానే నీ జీవిత అడుగులను వేస్తావా? దేవుడు నీకు సమీపంగా ఉన్నాడంటే నీకు విరిగిన హృదయం కావాలి. అంటే పాపాన్ని అసహించుకునే హృదయం. ఒక చెరుకు గడ ఉందండి. ఆ చెరుకు గడ సకానికి కట్ చేసినప్పుడు, దేన్నైనా ఒక నడిమికి కట్ చేస్తే దానికి దీనికి మధ్య దూరము ఏర్పడుతుంది. మన జీవితాల్లో కూడా పాపము విషయమై అలాంటి దూరం మనకు రావాలి. దేవుడు దేన్నైతే అసహించుకున్నాడో దానిని మనం అసహించుకునే వారిగా బ్రతకటమే విరిగిన హృదయం. ఎవరైతే విరిగిన హృదయం గలవారుగా ఉంటారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవుడు సమీపంగా ఉంటే నీకు కావలసిన ఆలోచనలైనా చెప్తాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని అయినా బోధిస్తాడు, నడిపిస్తాడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే విరిగిన హృదయం గలవారికి. ఎవరికండి? అంటే పాపం విషయమే దేవుడు ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడో అలాంటి లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. మన జీవితాల్లో మనం ఎప్పుడు ఎల్లకాలం ప్రతి సమయంలోనూ ప్రతి దినము మనము విరిగిన మనస్సు గలవారమై ఉండుదుముగాక. విరిగిన మనస్సు గలవారమై ఉండుదుముగాక. మరొక మాట చూద్దాం, చూడండి. దేవుడు ఇంకెవరికి సమీపముగా ఉంటాడంటే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఒకటి, దేవుని లక్షణమేంటో, దేవుని గుణలక్షణమేంటో ఆ రీతిగా మనం బ్రతకడానికి సిద్ధపడితే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. రెండవది, మనము ఎవరైతే నిజముగా మొరపెడతారు. ఎలాగండి? నిజముగా మొరపెడతారు వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజముగా మొరపెడితే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. తండ్రి అని మొరపెడితే, ఏమి నా కుమారుడా, ఏమి నా కుమార్తె అని దేవుడు సమాధానం మన జీవితాల్లో ఇస్తాడు. మనము నిజముగా మొరపెట్టాలి. ఏం చేయాలండి? నిజముగా మొరపెట్టాలి. ప్రార్థించే వారందరూ నిజంగానే ప్రార్థన చేస్తున్నారా? మొరపెట్టే వారందరూ నిజంగానే మొరపెడుతున్నారా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు మన జీవితాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటికి సమాధానం ఇవ్వట్లేదు అంటే మనలో ఏదో లోపము ఉంది. విశ్వాసంతో మొరపెట్టలా, నిజముగా మొరపెట్టలే. ఇప్పుడు ఎగ్జామ్ రాసినోడిని మనము అడిగామనుకో, బాబు ఎలా రాసావు ఎగ్జామ్స్ అంటే చాలా బాగా
రాసామండి అంటారు. దాని రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది ఆడు బాగా రాశాడు లేదని? రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అలాగే ప్రార్థన కూడా అంతే. మన ప్రార్థనకు ఎన్ని ప్రార్థనలకు సమాధానం వస్తుంది. మనం చేసే ప్రార్థనకు దేవుడు ఎంతగా సమాధానం ఇస్తున్నాడు. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు నిజంగా సమీపంగా ఉంటున్నాడా లేక దూరంగా ఉంటున్నాడా? ఆయన అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నేను చెవులు మూసుకున్నా. ఎందుకనంటే నీకును నాకును మధ్య నీ పాపములు అడ్డుగా ఉన్నాయి. నువ్వు నిజంగా మొరపెట్టట్లా, పాపములో ఉండి మొరపెడుతున్నావు. అందుకని దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లా. మనము ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు నిండా కూడా శత్రు భావాలు మనలో ఉంటాయి. ఏముంటాయి? అందరిని కూర్చిన తృణీకర భావం. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీడు పనికి మళ్ళాడు, ఆడు పనికి మళ్ళాడు, ఆడు దరిద్రుడు, ఈడు దరిద్రుడు, వీడు విరుద్ధుడు, ఈ మనసులన్నీ మన మనసులో ఏమండి ఉంటాయి. కానీ నోరేం చేస్తుంది? స్తోత్రం అని ప్రార్థన చేస్తుంది. నోరేం చేస్తుంది? పలుకుద్ది. కానీ ఈ మనసు అంతా తిరుగుతూ ఉంటుంది. ఆడు నన్ను మొన్న ఏమన్నాడు? నోరు మాట్లాడుతూనుంది ప్రార్థన ఏంటి, నోరు కానీ ఇది తిరుగుతూ ఉంటుంది. ఆడేమన్నాడు మన కృష్ణ గారు నన్ను ఏమన్నాడు అని నా మనసు తిరుగుతూ ఉంటుంది. రాంబాబు గారు ఏమన్నాడు, ఫలానాయన ఏమన్నారు అని చెప్పి మనసు తిరుగుతూ ఉంటుంది. కానీ నోరేం చేస్తుంది? ప్రభా స్తోత్రం అని ప్రార్థన చేస్తుంది. ఇది అబద్ధమైన ప్రార్థన. మన మనసు ఏమండి, మనసులోకి ప్రభువు చెప్పారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు దేవునికి బలి అర్పించినప్పుడు, నీవు దేవునికి ప్రార్థన చేయనప్పుడు నీ మనస్సులో నీ సహోదరుని మీద ఏదైనా ద్వేషము నీలో ఉంటే నీకు గుర్తొచ్చింది అక్కడ, నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే ఆ బలిని, ఆ ప్రార్థనను విడిచిపెట్టి ముందెళ్ళి నీ సహోదరుడా, నీ మీద నాకు ఏదో ద్వేషము నాలో కనబడుతుంది, లేకపోతే నా మీదే నీకు ద్వేషం ఉన్నట్లుగా నా మనసు చెబుతుంది, ఒకసారి దాన్ని తీసివేసుకుందాం. ఈరోజు నుంచి మన ఇద్దరం సహోదరులం, నీలో నాలో ఏమీ లేదు, నన్ను క్షమించు అని మనం వెళ్ళి ముందుగా సహోదరుడి మీద సమాధానపడి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన, ఆ సమర్పణ దేవుడు ఆలకిస్తాడు. నిజంగా మనం చేసే ప్రార్థనలో నిజమైన ప్రార్థన మనం చేస్తున్నామా? మనం నోరు పలుకుతుంది కానీ మనసు ఎక్కడో తిరుగుతుంది, వీళ్ళ గురించి తిరుగుతుంది. కాబట్టి దేవుడు అందుకే మనకు సమీపముగా ఉన్నట్ల. మనకు సమీపముగా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు, అతడు నాకు నిజముగా మొరపెట్టు వారందరికీ నేను యెహోవా, నువ్వు నిజంగా మొరపెడితే, నీలో ఎవ్వరి మీద ద్వేషం లేకుండా, పగ లేకుండా, పరిపూర్ణమైన నోటితో నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలండి, దేవుడు కార్యం చేస్తాడు. ఉదయము నుండి సాయంత్రపు నైవేద్య వేళ వరకు ఉదయము మొదలుపెట్టారు. ఉదయము నుండి సాయంత్రము నైవేద్య వేళ వరకు ఆ యొక్క ఏలియా ఎదుట ఉన్న ఆ అషారాదేవి, ఆ యొక్క బయలుదేవి ప్రవక్తలు 850 మంది గోల్ చేస్తున్నారు, అరుస్తున్నారు, కోసుకుంటున్నారు, రక్తాలు గారుస్తున్నారు, కొట్టుకుంటున్నారు, బైలా రా అని ప్రార్థన వాడికి చేస్తున్నాడు. వాడు ఉంటేగా ప్రార్థన వినటానికి. ఏం వినలా. ఉదయం నుండి ప్రారంభమైంది ప్రార్థన. ఎప్పటి వరకు జరిగింది? సాయంత్రపు నైవేద్య వేళ వరకు జరుగుతూనే ఉంది ప్రార్థన, జరుగుతూనే ఉంది మొర. వాడు వినలేదు, అగ్ని ఆకాశం నుండి రాలేదు. అప్పుడు ఏలియా లేచాడు, వెంటనే పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. పడిపోయిన పడద్రోయబడిన ప్రార్థన బలిపీఠాన్ని కట్టి అతడు మోకరించి చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు నిజమైన దేవుడివని, ఇదిగో నీ మహిమ ఇశ్రాయేలీయుల ఎదుట ప్రచురపడినట్లుగా నేను నీ సేవకుడినని ఒక్కసారి కనికరించని చిన్న ప్రార్థన చేశాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేశాడు.
వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి పశువును, పశు మాంసమును, ఆ బలిపీఠమును, ఆ నీరును, ఆ గుగ్గిలు మొత్తం అన్నిటినీ దహించి వేసింది. ప్రజలందరూ యెహోవా దేవుడు, యెహోవా దేవుడని ప్రజలు కీర్తిస్తున్నారండి. కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఏలియా ప్రార్థన అన్నాడు? అతడు నిజముగా మొరపెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఎలీషా జీవితంలో, ఎలీషా పరిచర్యలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే, ఎలీషా ఒక గ్రామానికి వస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక షునేమిరాలు అనే ఒక ఇల్లు ఉంది, ఒక ఆమె ఇల్లు ఉంది. ఆమె దైవజనుడిని ఎంతో ప్రేమించేది. దైవజనుడు మన ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా ఆయన సేద తీరడానికి ఆయన కొరకు ఒక ఇల్లు కట్టాలి, ఒక గది కట్టాలి. ఆ గదిలో ఒక మంచి మంచం ఉండాలి, దైవజనునికి ఒక దీపస్తంభము ఉండాలి, దీపస్తంభం ఉండాలి, ఒక మంచి మంచం ఉండాలి, ఆయన కూర్చోవడానికి ఒక పీఠం ఉండాలి, అన్నీ ఉండాలి అని దైవజనుడికి ఏదేది కావాలో అన్నీ ఒక గదిలో సమకూర్చి దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇల్లు సేద తీర్చే ఇల్లుగా ఇల్లు ఉంది. అయితే దైవజనుడు ఎరిగి ఆమెకేమి లోటో, ఆమె పిల్లలు లేరు. దైవజనుడు అండు, రేపు మరలా వచ్చే సంవత్సరానికి దేవుడు నీ ఒడిలో ఒక మంచి బిడ్డనిస్తాడమ్మా అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. బిడ్డ పుట్టాడు, బిడ్డ పెరిగాడు, పెద్దోడయ్యాడు, కొంచెం ఆడుకునే వయసు వచ్చింది. తల్లితో పాటు తండ్రితో పాటు పొలానికి పోయాడు. ఆ పొలంకి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ తలనొప్పి అని చెప్పి ఏడుస్తుంటే తండ్రి ఏం చేశాడంటే తల్లి దగ్గరికి పంపించాడు. వాడు వచ్చి తల్లి దగ్గర అలా పండుకుని కొంతసేపు అయిన తర్వాత ప్రాణం విడిచి చనిపోయాడు. ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డను తీసుకుని దైవజనుడి యొక్క మంచం మీద పరుండ చేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే తన సేవకుడైన గెహాజీని పంపించాడు. వెళ్ళి ఆ పిల్లవాడిని స్వస్థపరచు, లేపు అని చెప్పి గెహాజీని పంపించాడు. గెహాజీ వచ్చాడు. వచ్చి ఏదేదో చేశాడు, కానీ బిడ్డ లేవలేదు. ఆ తర్వాత ఎలీషా వచ్చి ప్రార్థన చేసి ఆ బిడ్డకు ప్రార్థన చేసినప్పుడు బిడ్డ లేచి బ్రతికాడు. ఎందుకని వీరిద్దరు ప్రార్థన చేశాడు? ఎందుకు దేవుడు ఎలీషా ప్రార్థన ఆలకించాడు అంటే ఎలీషా నిజముగా మొరపెట్టాడు. ఏలియా చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన అలా, ఎందుకనంటే ఏలియాకు దేవుడు సమీపముగా ఉన్నాడు, ఎలీషాకు దేవుడు సమీపముగా ఉన్నాడు. కనుకనే చిన్న ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగినాయి. మన జీవితంలో కూడా దేవుడు సమీపముగా ఉంటే అద్భుతాలు జరుగుతాయండి. దేవుడు సమీపముగా ఉంటే దేవుడు మన మొరను ఆలకిస్తాడు. హిజ్కియా మరణకరమైన వార్త హిజ్కియాకు వచ్చింది. నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు సరిపెట్టుకో అని యెషయా ప్రవక్త వచ్చాడు, చెప్పాడు. వెళ్ళిపోతున్నాడు ప్రవక్త. వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, యథార్థ హృదయుడిని నీ సన్నిధిలో ఎట్లా నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. యథార్థవంతుడిగా నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదయ్యా, అయ్యా నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదయ్యా అని నిజముగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు సమాధానం ఇస్తున్నాడు. యెషయాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా యెషయా ఆ రాజనగరి దాటలేదు. వెంటనే దేవుడు అన్నాడు, హిజ్కియా దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారని చెప్పు అన్నాడు. అంటే నిజముగా మొరపెట్టే వారికి దేవుడు ఎలా ఉంటాడంటే సమీపముగా ఉంటాడు. మనము నిజముగా మొరపెట్టడం నేర్చుకుంటూ ఉంటే దేవుడు మనకి ఇప్పుడు కూడా కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టడం నేర్చుకోవాలండి. ఒకటి మనం ఏం చేయాలి? విరిగిన హృదయం, దేవుని మనసెరిగి దేవుని మనసు కలిగి మనం ఉంటే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. నిజముగా మొరపెడితే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. మూడవదిగా మనం చూస్తే ఒకసారి చూడండి, దేవుని సన్నిధిలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి.
మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏమన్నాడండి? మీ సహనము సకల జనులకు తెలియనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. సహనాన్ని సకల జనులకు మనం తెలియపరిస్తే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మన సహనాన్ని సకల జనులకు తెలియనియాలి. ఎప్పుడు సహనం కావాలి మనిషికి? ఏమండి, ఎప్పుడు సహనం అవసరం? పరిస్థితులు అన్నీ విషమించినప్పుడు సహనం అవసరం. ప్రతిసారి సహనం అవసరం ఉండదు. ప్రతిసారి అన్నీ బాగున్నంతసేపు మనం సహనము ప్రవర్తించవలసిన పని లేదు. సహనం ఎప్పుడు కావాలంటే పరిస్థితులన్నీ విషమించినప్పుడు సహనము అవసరం. బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులని అనుకొనుచున్నాము కదా. సహించిన వారెవరు? ధన్యులు. సహించిన వారు ధన్యులు, వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. సోదరిని కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో సహనాన్ని నేర్చుకో. నువ్వు సహిస్తే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, సహించిన వారిని ధన్యులని అనుచున్నాము కదా. యాకోబు గారు అంటున్నారు, సహించిన వారిని మనము ధన్యులని అనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఏంటి? ఎవరు సహనం? యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఈ వాక్యం వింటున్న నీలో సహనం ఉందా? నీలో సహనం ఉందా? నీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నావు అర్థమవుతుంది ఏమన్నా? నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? సహనంతో ఉన్నావా? కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టం వస్తుంది. అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే సహనము కలిగి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అంటున్నాడు, సహించిన వారిని ధన్యులు అనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. అతడెంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్నాను. యోబు ఒక్క దినాన అన్నీ పోయినాయి. తను దేన్నైతే ప్రేమించాడు అన్నీ పోయినాయండి. యోబు జీవితంలో అన్నిటిని పోగొట్టుకున్నాడు. అయినా సహనాన్ని విడిచిపెట్టలా, సహనము కలిగి నడుచుకున్నాడు. యోబు తన కుమార్తెలు, తనకున్న గొర్రెలు, గొడ్లు, ఏమండి, సమస్తము తనకున్నది అన్నీ పోయినా సహనముతో ఉన్నాడు. ఎప్పుడు సహనం కావాలంటే మన జీవితాల్లో మనకు కొన్ని దూరమైనప్పుడు మనము సహనము కలిగి ప్రవర్తించాలి. ఏం చేయాలండి? సహనము కలిగి ఉండాలి. యోబు జీవితంలో అన్నిటినీ పోయినాయి. ప్రేమిస్తుంది అనుకుంటున్న భార్య తన ప్రక్కనే ఉంది, అన్నిటినీ పోయినాయి. కానీ దేవుడు యోబు భార్యను దూరం చేయలే. బిడలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, శరీరంలో ఆరోగ్యము పోయింది, అన్నీ పోయినాయి. కానీ భార్య మాత్రం పోలా. భార్య మాత్రం పక్కనే ఉంది. అనుకున్నాడు యోబు, సరేలే అన్నీ పోయింది, పర్లేదులే, నా భార్య నన్ను ఆదరిస్తుందిలే, నా భార్య నాతో ఉంది కదా, పర్లేదులే, దేవుడు ఏదో ఒక రోజున ఆశీర్వదిస్తాడులే అని సహనంతో ఉన్నాడు. ఈలోపు ఆమె వచ్చి అంటుంది, నువ్వు ఇంకను యథార్థతను వదలకుంటావా? దేవుడిని చూసి చచ్చిపో అని అంటుంది. అప్పుడు అతడు సహనాన్ని విడిచిపెట్టలేదండి. ఒక్కోసారి మన జీవితాల్లో మనకు తోడుగా ఉంటారు. ఇదిగో ఇతడు మనకు తోడుగా ఉంటాడు. మనకు ఎల్లప్పుడూ ఇదిగో ఇతడు మనకు తోడుగా ఉంటాడు. శ్రమలో మన భుజాన్ని చేయి వేసి మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. ఏ సమస్యలో కూడా మనల్ని విడిచిపెట్టడు. ఒకవేళ అందరూ మనల్ని
ఈ అపనిందలేస్తున్నా ఇతడు మనకు తోడుగా ఉండి మనకు తోడుగా ఉంటాడు అని ఎవరినైతే పరిపూర్ణంగా నమ్ముతామో, ఎవరినైతే ఇదిగో ఇతడు నాకు తోడుగా ఉంటాడు, నా శ్రమలో నాకు తోడే ఉండి నా భుజం మీద చేయవలసి నీకు నేనున్నాను అని నన్ను ఆదరిస్తాడు అని చెప్పి ఎవరినైతే పరిపూర్ణంగా నమ్ముతామో వారే మన మీద, ప్రజలందరి మీద అపనిందలు వేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఇతడు దుర్మార్గుడు అని చెప్పి మన మీద అపనిందలు వేస్తూ ఉన్నప్పుడు మనము ఒక బలి పశువుగా మారిపోవటం తప్ప, ఒక బలి పశువుగా మారిపోయి మౌనముగా ఉండటం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు. సహనముతో అలా ఉండటమే. యేసయ్యను కూడా అలాగన్నారండి. యేసు ప్రభువారు తన సహనాన్ని చూపించాడు. మనము కూడా మన జీవితాల్లో మనం ప్రేమించిన వారే మన మీద అపనిందలు వేస్తారు. రొట్టెలు తిన్నవారే రాళ్ళు పెట్టి కొడతారండి. మన మేలు పొందిన వారే మనం తృణీకరిస్తారు. అలాంటి సందర్భంలో మనం కృంగిపోయి నిరాశపడిపోయి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మన చేతులకు మసి రాసుకుని మనం పాడైపోకూడదు. సహనాన్ని ప్రవర్తించాలి. ఏమండి, దినములు, సమయమే ప్రతి దానికి సమాధానము చెప్తుంది. సమయము, కాలము ప్రతి దానికి ఒక జవాబిస్తుందండి. సహనముతో మనం ఉంటే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. కాబట్టి సహనాన్ని ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. యోబు సహనాన్ని చూడండి. అన్నీ పోయినా, ప్రేమించే భార్య దూషించిన ఏమాత్రం సహనాన్ని యోబు కోల్పోలేదండి. తన యొక్క జాలిగల మనసు, నెమ్మదిగల మనసు, మెత్తని మనసు అలాగే ఉంచుకున్నాడు. దేవుడు యోబుకు సమీపముగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు సమీపముగా ఉండంటే మనము సహనము కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన జీవితాల్లో సహనము కలిగి మనమున్నప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. ఇక్కడ చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు. 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయం 19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ కడపటి క్రియలు ఎక్కువైనవని. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఏమన్నాడండి? నా నామము నిమిత్తము నువ్వు సహనము కలిగి భారము భరించి అలిసిపోలేదని నేను ఎరుగుదును. ఇలాంటి వారికి దేవుడు సమీపముగా ఉంటాడండి. దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మనము సహనము కలిగి నడుచుకోవాలి. ఏం చేయాలండి? సహనము కలిగి నడుచుకోవాలి. దేవుడు మనకు సమీపముగా ఉండాలంటే మనము విరిగిన మనసు కలిగి ఉండాలి. దేవుడు మనకు సమీపముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? నిజముగా దేవునికి మొరపెట్టాలి. మరి నువ్వు జీవితంలో దేవుడు నీకు సమీపముగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? దుష్టులకు దేవుడు దూరంగా ఉంటాడు, భక్తిహీనులకు దూరంగా ఉంటాడు, గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు, విశ్వాసఘాతుకులకు దేవుడు. ఇలాంటి స్వభావాలు నీళ్ళుంటే వాటన్నిటిని దూరం చేసుకో. మంచి దేవుడు కోరుకున్న విరిగిన మనసు ఏమండి, ఒక నిజమైన ప్రార్థనాత్మ, సహనము కలిగి జీవించే జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండి, మనకు తోడే ఉండి, మనకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తాడు. మన జీవితంలో ఉన్న ప్రతి కొదువను, ప్రతి అక్కరను దేవుడు తీరుస్తాడు. దేవుడే మనకు తోడే ఉంటే మన జీవితాల్లో ఏ కొదువు ఉంటుందండి? అబ్రహాముకు దేవుడు తోడే ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడు తోడే ఉన్నాడు, యాకోబుకు దేవుడు సమీపంగా తోడుగా ఉంటే వారిని ఏమండి గొప్ప వ్యక్తులుగా చేయలేదా?
దేవుడు నీకు సమీపముగా ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఉద్ధరిస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నీ బ్రతుకును ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలి, నాకు సమీపముగా ఉండాలి, నా పక్షాన మనతో ఉన్నవారు ఎవరు మనకు సమీపముగా ఉండరు. అయినా దేవుడు మనకు సమీపముగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో విరిగిన మనసు, నిజమైన ప్రార్థన చేసే ఆ హృదయము, ఏమండి, సహనము కలిగి జీవించే జీవితం మనలో ఉంటే దేవుడు మనకు సమీపంగా ఉండి మనల్ని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెనందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ నాతో మాట్లాడావు.